నాకు ఒక ఐడెంటిటీ లేదు, నాకు ఒక విలువ లేదు, నాకు అసలు ఎవరు ఫ్రెండ్స్ లేరు, నాతో ఎవరు స్నేహం చేయరు, ఎవరు మంచిగా మాట్లాడరు, నన్ను దగ్గరకు తీసుకోరు, అసలు నేను ఎందుకున్నాను, ఎవరికి ఉపయోగం, నా వల్ల కూడా నాకు ఉపయోగం లేదు అన్న పరిస్థితిలో నీవు ఉంటే దేవుడు ఇవాళ నీతో సూటిగా మాట్లాడదలుచుకున్నాడు. నీ పట్ల ఆయనకున్న ప్రణాళిక చాలా గొప్పది. అది నీవు మాత్రమే చేయగలిగింది, ఇంకెవరెవరో వచ్చి చేసేది కాదు. కానీ నీ పట్ల ఆయనకున్న ప్రణాళిక అది నీకే యూనిక్, నువ్వు మాత్రమే చేయగలిగింది. అది చిన్నది కూడా కాదు, చాలా గొప్ప ప్రణాళిక దేవుడు నీ పట్ల కలిగి ఉన్నాడు. మనం బైబిల్లో చూస్తే ఎస్తేరుని, ఆమెకు తల్లిదండ్రులు లేరండి, చాలా హంబుల్గా ఆమె బ్రతికింది. తన పిన్న తండ్రి దగ్గర ఆమె పెరిగింది. ఎప్పుడైతే యవ్వన వయసుకు వచ్చిందో ఆమె కోటకు తీసుకురాబడింది. మరి అక్కడికి వచ్చినప్పటి నుంచి ఆమెకు తన అధికారులు ఆమె యందు దయ కలిగి ఉన్నారు. చివరికి రాజు కూడా ఆమె యందు దయతలిచి ఆమెను రాణిగా స్వీకరించాడు. మరి ఆమె అనుకుందా, నేను అసలు ఇలాంటి నాకు తల్లిదండ్రులే లేరు, నాకు ఎంత బాధ, ఎంత వేదన, అసలు నేను ఎవ్వరికి ఉపయోగం, నేను ఎందుకు ఇంత భక్తి చేయాలి, దేనికి అని ఆమె ఎక్కడా ప్రక్కన పెట్టేలేదండి దేవుణ్ణి. ఎప్పుడైతే తన జనులకు కష్టం వచ్చినా ఆమె పోరాడింది, ఆమె రిస్క్ తీసుకుంది, దేవుని దగ్గర ఉపవాసం చేసి రాజు దగ్గరికి రిస్క్ చేసి ఆమె వెళ్ళింది. రాజు దయను ఆమె పొందుకుంది. ఎవరైతే వారి జనుల్ని చంపాలని చూశారో తిరిగి ఆయనే హతమైన పరిస్థితి మనం ఎస్తేర్ గ్రంథంలో చూస్తూ ఉన్నాం. మరి ఆమె అలాగే తన పినతండ్రి వారి ప్రజలకు ఎలా ఉన్నారంట, ఆనందం కలుగజేసిన వారిగా ఉన్నారంట. ఆ దేశ ప్రజలు వారి వల్ల ఆనందంగా మరియు సంతోషంగా సంతుష్టిగా దేవుణ్ణి ఆరాధిస్తూ అనేక మంది వారిని చూసి, చుట్టుప్రక్కల వాళ్ళు వారిని చూసి ఆ మతమును అవలంబించారని మనకి బైబిల్లో ఉంటుంది. ఇంత ఆశీర్వాదకరంగా ఎస్తేర్ ఉంది. ఆమె ఎప్పుడు తన లైఫ్లో అనుకోని ఉండదు, అసలు నా పరిస్థితి ఇంత గొప్పగా మారిపోతుంది, ఏమి లేని స్థితి నుంచి గొప్ప స్థితికి నేను వెళ్తానని ఆమె ఎప్పుడు అసలు ఒక థాట్ కూడా ఆమెకు వచ్చి ఉండదు. కానీ దేవుడు ఆమెను నడిపించాడు. ఆమె హ్యూమిలిటీని బట్టి, ఆమె హంబుల్నెస్ని బట్టి, ఆమె భక్తిని బట్టి, ఆమె శ్రద్ధను బట్టి, ఆమెకున్న ఆయా దేవుని భయభక్తులను బట్టి దేవుడు ఆమెని నడిపించాడు. మరి నీవు కూడా ఒక యూజ్లెస్ నేను అని అన్న పొజిషన్లో నువ్వు ఉన్నావేమో, కానీ నీకు తెలియదు నీవు ఎంత గొప్ప స్థితికి వెళ్ళబోతున్నావో. నీ మనసులో సాతాను పెడుతున్నాడు తలంపులు, నీ వల్ల ఎవ్వరికీ యూజ్ లేదు, నీతో ఎవ్వరు స్నేహం చేయరు, నువ్వు బ్రతకడం వేస్ట్ అని నిన్ను సూసైడల్ థాట్స్తో నింపుతున్నాడేమో. కానీ నీవు ఒకటే చెప్పు సాతానికి, నా దేవుడు నా పట్ల గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు, అది చిన్నది కాదు, చాలా గొప్ప ప్రణాళిక దేవుడు నా పట్ల కలిగి ఉన్నాడు. అది నా ఒక్కదానికే కాదు, నేను ఆశీర్వాదకరంగా ఉంటున్నాను, అనేక మందికి, నా కుటుంబ సభ్యులకు, నా జనులకు, అనేక మందికి, అన్యజనులకు కూడా నేను ఆశీర్వాదకరంగా ఉండబోతున్నానని ఎప్పుడైతే నువ్వు ఎత్తిపట్టి ప్రార్థన చేసి ఈ మాటలు ప్రకటిస్తావు, దేవుడి కార్యం నీ జీవితంలో జరగడం చూస్తావు. ఎలా అయితే ఎస్తేరు జీవితంలో కార్యం జరిగిందో అలానే నీ జీవితంలో జరగడం చూస్తావు. నీవు ఆశీర్వదింపబడతావు, అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటావు. ఎప్పుడు కూడా నీ తలంపులు తప్పిపోయి డీలా పడిపోయి పాపంలో పడిపోతే అది మనకే శ్రమ, మనకే బాధ. కానీ నువ్వు ఎప్పుడైతే వాటిని తట్టుకొని దేవుళ్ళు నిలవబడతావో అప్పుడు నువ్వు దేవుని కార్యాన్ని చూడడం మొదలు పెడతావు. నువ్వు నమ్మితే దేవుని కార్యాలు చూస్తావు. కనుక దేవుణ్ణి నమ్ము, గొప్ప కార్యాలు నీ కొరకు వేచి ఉన్నాయి. దేవుడి ప్రణాళిక నీ పట్ల చాలా గొప్పది. ఆమేన్.